హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకుండా రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బటన్ మీద ప్రెస్ చేయండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఏదో ఒక వీడియోతో అలా రోజు కనిపిస్తూనే ఉంటాం. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం తమిళ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇద్దరికైతే రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, వాళ్ళని మళ్ళీ పిలిచారు. మామూలుగా అయితే రెడ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళని పిల్లరు. కమరుద్దీన్ అలాగే పార్వతి వీళ్ళకైతే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫినాలేకి వీళ్ళిద్దరిని పిలిచారు. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చేసినాక ఫుల్ పాజిటివ్ అయ్యారు. ఆమె ఏదైతే శాండ్రా చేసిందో అది యాక్టింగ్ అని వీళ్ళకి తెలిసింది. అందుకే వీళ్ళని ఫినాలేకి అయితే టీం అయితే పిలిచారు. కానీ ఇక్కడ కమరుద్దీన్ అయితే వస్తానని చెప్పాడు. ఇక్కడ పార్వతి ఏముంది కదా, ఏమైతే రానని చెప్పేసింది. ఇక్కడ రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాట్లాడిపించారు, స్టేజ్ మీద పంపించేస్తారు. ఫినాలేకి కూడా పిల్లరు. ఎందుకంటే అది రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత రెమ్యునరేషన్ కూడా ఉండదు. అంటే శాలరీ, వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కదా, దానికి శాలరీ కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఫినాలే స్టేజ్కి పిలిచి ఆ రెడ్ కార్డ్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారంట. ఇదైతే నేను చూసా కొన్ని తావల. చూడాలి ఇంకో 2 డేస్లో ఏం జరుగుతుందో. అలాగే ఇప్పుడు ఈమె శాండ్రా ఉంది కదా, ఏమైతే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిందని నన్ను వీడియోలో చెప్పా కదా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి పాజిటివ్ ఫుల్గా తెలిసింది. ఇప్పుడు కెమెరా ముందు 10 మినిట్స్ మాట్లాడింది. నేను అలా అవుతుంది అనుకోలేదు, మేము ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు, నేను చాలా బాధపడుతున్నా, ఇప్పటికీ బాధపడుతున్నా, ఇది అది అని బయట పాజిటివ్నెస్ చూసింది. అందుకే లోపల వచ్చి కవర్ చేసుకుంటుంది దాన్ని. ఫుల్ నెగిటివ్ అయింది ఏమైతే. ఇప్పుడైతే వీళ్ళిద్దరు రెడ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళని బీబీ టీం అయితే పిలిచారు. ఇప్పుడు ఇంకా 2 డేస్లో ఫినాలే జరగబోతోంది. దివ్య అనే ఒక అమ్మాయి ఉంది, ఆమె అయితే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తమిళ్ బిగ్ బాస్లో.